ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే జిల్లా సైనిక్ నుంచి ఈ పర్టికులర్ కీవర్డ్స్తోనే ఏపీపీఎస్సీ అయితే క్వశ్చన్స్ని టార్గెట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఆ కీవర్డ్స్ యానిమల్, బర్డ్, న్యూ స్పీసీస్, న్యూ డిస్కవరీ. సో ఈ 4 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక పర్టికులర్ గ్రూప్ కింద తీసుకొని మీకు ఈ పర్టికులర్ సెగ్మెంట్ని మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్, విచ్ టైల్లెస్ బర్డ్ వాస్ ఫౌండ్ రీసెంట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే యానిమల్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా బర్డ్ గురించి కానీ లేకపోతే న్యూ స్పీసీస్ ఎక్కడైనా కనుక్కోవడం కానీ లేకపోతే న్యూ డిస్కవరీ కానీ ఇలాంటి కీవర్డ్స్ ఎక్కడ వచ్చినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ టైల్లెస్ బర్డ్ అని ఉంది. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ మీకు హిందూ న్యూస్ పేపర్లో కనుక ఉంటే అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2 స్క్రీన్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్లో రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక కొత్త డిస్కవరీ అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ చిరాహారిటే. సో ఇలాగా బేసిక్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇది కూడా మీకు హిందీ న్యూస్ పేపర్ నుంచి తీసిందే. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్లో కూడా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ వల్చర్స్. ఇది చాలా చాలా స్టాండర్డ్ క్వశ్చన్. సో ఈ వల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీని తరగ కనెక్షన్స్ కూడా మీకు కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను. నెక్స్ట్ ఎకనామిక్స్ ఎగ్జామ్స్లో కూడా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, విచ్ వాజ్ ద ఫేవరెట్ డెస్టినేషన్ ఆఫ్ మైగ్రేషన్ ఫర్ సైబీరియన్ క్రైన్స్ బిఫోర్ దే స్టాప్ కమింగ్ టు ఇండియా. సో ఈ విధంగా బర్డ్స్ నుంచి యానిమల్స్ నుంచి క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దీన్ని ఇలాంటి మైన్యూట్ థింగ్స్ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది హిందూ న్యూస్ పేపర్ చదివేటప్పుడు. ఓకే, సో ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఏపీపీఎస్సీ. అందరూ నెగ్లెక్ట్ చేసే పార్ట్ అంటే న్యూస్ పేపర్ రీడింగ్. కానీ అది మీ స్ట్రాంగ్ జోన్ కనుక తీసుకుంటే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి అండ్ చాలా వరకు మీరు కాంపిటీషన్ని కూడా చాలా ఈజీగా మీరు బీట్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కూడా మీకు బర్డ్ సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది. అవుట్ ఆఫ్ ద బర్డ్స్ గివెన్ బిలో విచ్ బర్డ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బై సెల్ టవర్ రేడియేషన్ ఇన్ ఇండియా. ఇది కూడా మీకు న్యూస్ పేపర్ నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ ఎగ్జామ్లో కూడా మీకు యానిమల్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్. ఇది చాలా చాలా సింపుల్ కామన్ సెన్స్తో సాల్వ్ చేయగలిగే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ సేమ్ అదే ఎగ్జామ్లో టోటల్ ఈ పర్టికులర్ కేటగిరీ నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది బీసీ వెల్ఫేర్ ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ బ్యాన్డ్ ఇన్ వెటర్నరీ ట్రీట్మెంట్ టు సేవ్ వల్చర్స్. సో ఇందాక మనకి చెప్పినట్టు వల్చర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇక్కడ ఏంటి మీకు గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్లో చూడండి, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ వల్చర్స్ అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కానీ ఆప్షన్స్ చూసుకుంటే మీకు డిక్లోఫెనాక్ అనే ఉంది. సేమ్ అదే టైప్ ఆఫ్ అప్రోచ్లో మీకు బీసీ వెల్ఫేర్ ఎగ్జామ్లో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడం జరిగింది. ఇలాగా ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మీకు డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీరు కూడా ఎక్స్ట్రా మార్క్స్ అనేది గెయిన్ చేసుకున్నట్టే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాజెస్ డెత్ ఆఫ్ ఆలివ్ రిట్రీ టర్టిల్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇది కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి హిందూ న్యూస్ పేపర్ చదివేటప్పుడు. ఎందుకంటే ఈ ఆలివ్ రిట్రీ టర్టిల్స్ నుంచే హిందూ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు అనమాట. అందుకు ఈ వల్చర్స్ కానీ ఈ ఆలివ్ రిట్రీ టర్టిల్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ హిందూ న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు లింక్ చేసుకోవాలి ఎలాగైనా సరే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 3 మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ క్రిటికలీ ఎండేంజర్డ్ క్రియేచర్ యాజ్ పర్ IUCN కేటగరైజేషన్. ఓకే, సో ఇది కూడా మీకు హిందీ న్యూస్ పేపర్లో లింక్ చేసుకునే ఇచ్చారనమాట. ఇలాగ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో మీకు క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఈ పర్టికులర్ కేటగిరీలోకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంతవరకు మనం ఏపీపీఎస్సీ తాలూకా క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూసాం. సో ఇప్పుడు వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ కూడా అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్లో చూడండి, ఇన్ విచ్ ప్రాజెక్ట్ క్రొకడైల్ వాస్ లాంచ్ ఇన్ ఇండియా. ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 2018లో జరిగిన పేపర్ కాబట్టి సో త్వరలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏపీపీఎస్సీ నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఇండియా ఇండస్ డాల్ఫిన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రేరెస్ట్ మ్యామల్స్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్స్. ఇది కూడా మీకు హిందీ న్యూస్ పేపర్ నుంచే డైరెక్ట్ తీయబడింది. ఓకే, ఇలాగా మీరు న్యూస్ పేపర్ కనుక కట్టు చదువుకుంటే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అనేది రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఉత్తరప్రదేశ్ పిఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్,
ఇందాక చూసారా మన వల్చర్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అనే కనిపించని చెప్పాను. ఇలాగే వేరే స్టేట్ పిఎస్సీలో కూడా మనకి సేమ్ అదే టైప్ ఆఫ్ వల్చర్స్ నుంచే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. విచ్ పెయిన్ కిల్లర్ గివెన్ టు క్యాటిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నియర్ ఎక్స్టింక్షన్ ఆఫ్ వల్చర్స్ ఇన్ ఇండియా. సో ఇది కూడా సేమ్ అదే ఆప్షన్. ఇలాగా మీకు చాలాసార్లు చెప్పాను కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అండ్ స్టాండర్డ్ కీవర్డ్స్ ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇలాగా ప్రతి స్టేట్ పిఎస్సి పేపర్స్ కూడా ఇంటర్లింక్ చేసుకుంటే మీకు ఏది ఆ హై టాపిక్ అండ్ ఏది మీకు ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చే ఏరియా అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో అదే ఆ పార్ట్లో మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకి ఇందాక చెప్పాను మీకు హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఇక్కడ ప్రాజెక్ట్ క్రొకడైల్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అయితే ఇది మనం కనెక్ట్ చేసుకుంటే ఉత్తరప్రదేశ్ పిఎస్సిలో ప్రాజెక్ట్ టైగర్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఇలాగా చూడండి, ఒక పిఎస్సికి ఇంకో పిఎస్సికి లింక్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కూడా ఇయర్ అడిగారు, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ కూడా ఇయరే అడిగారు. కాబట్టి ఇలాంటి ఎలిమెంట్స్ కూడా మీకు రావడానికి అవకాశం ఉన్నాయి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా అడుగుతుంది ఏపీపీఎస్సీ కమింగ్ ఎగ్జామ్స్లో. ఇది 2018లో స్టార్ట్ అవుతున్న ట్రెండ్ కాబట్టి. నెక్స్ట్ పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటే ఇక్కడ IUCN considers a species to be critically endangered if the spatial measure అంటే extent of occurrence is estimated to be less than అని చెప్పి న్యూమరికల్ డేటా మీద ఒక క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఇలాంటి బేసిక్ థింగ్స్, సో జనరల్గా ఏంటంటే మనం కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో వెళ్ళిపోతాం. కానీ మీకు చాలాసార్లు చెప్పాను స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ అయితే ఫాలో అవ్వాలని చెప్పి. సో సేమ్ అదే ఎలిమెంట్ తీసుకొని పంజాబ్ పిఎస్సిలో మనకి న్యూమరికల్ డేటా మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే దానికి ఏంటి అనేది కూడా లింక్ చేసి ఇక్కడ ఇచ్చారనమాట న్యూమరికల్ డేటాని తీసుకొని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ఇండియన్ వల్చర్. ఇందాక మనం ఏంటంటే వల్చర్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే చూసాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ క్వశ్చన్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్ని తీసుకొని మనకి బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇప్పుడు చూసుకుంటే ఇవి కొన్ని స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చి ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ఇండియన్ వల్చర్ అని అడిగారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇలాగా ఇన్ డెప్త్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ అనేది మీరు చదవాలి. ఓకే, సో ఇది కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ ఎందుకు ఫాలో అవ్వాలని. ఇన్ కేస్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఇన్ డెప్త్ అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తే అప్పుడు పరిస్థితి అండి. అది కూడా ఒక సేఫ్ గేమ్గా ఆలోచించి ముందుగానే మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే గ్రూప్ 1లో కూడా రావడానికి అవకాశం ఉంది, అలాగే గ్రూప్ 2లో కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ కేపీఎస్సి ఎగ్జామ్ చూసుకుంటే సైంటిస్ట్ ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యావ్ ఫౌండ్ ఎ న్యూ స్పీసీస్ ఆఫ్ జింజిబర్. ఇందాక మీకు చెప్పాను న్యూ స్పీసీస్ అనేది డిస్కవరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇక్కడ ఏం అడిగారు, లొకేషన్ అడిగారు, ఎక్కడ స్పీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేశారని అడిగారు అనమాట. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆ న్యూ స్పీసీస్, న్యూ డిస్కవరీ, ఆ కీవర్డ్స్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిక్ అవుట్ ద పేర్ విచ్ ఈస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ రిగార్డింగ్ ద స్టాటస్ యాజ్ పర్ IUCN. ఇందాక మనం చూసాం పంజాబ్ పిఎస్సిలో మనకి ఇక్కడ క్రిటికల్ ఎండేజ్డ్ అని చెప్పి దాన్ని లింక్ చేసిన న్యూమరికల్ డేటా అడిగారు. సో జనరల్గా మనం అంత డీప్లోకి వెళ్దాం. సో బేసిక్ లెవెల్లో ఎండేజ్డ్ అంటే ఏంటి, ఆ క్రిటికల్ ఎండేజ్డ్ ఏంటి, థ్రెటన్ అంటే ఏంటి మనం అడుగుతాం, చదువుతుంటాం. కానీ పంజాబ్ పిఎస్సి ఏం చేసింది, న్యూమరికల్ డేటా అడిగింది. కాబట్టి బేసిక్ లెవెల్లో కూడా చదువుకోవాలి, అలాగే న్యూమరికల్ డేటా మీద కొంచెం ఫోకస్ చేయాలి, అలాగే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు రివైజ్ చేయాలి. ఇలాగ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2017లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, డ్యూ టు సమ్ రీజన్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఫాల్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ వాట్ కుడ్ బి ఇట్స్ లైక్లీ కాన్సిక్వెన్సెస్. జనరల్గా ఇంత డీటెయిల్గా ఇంత ఇన్ డెప్త్గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అడిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఏపీపీఎస్సీకి. కానీ బేసిక్ లెవెల్ ఇందాక మీకు చూపించినట్టు పంజాబ్ పిఎస్సిలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చిందో అదే టైప్లో మీకు ఏపీపీఎస్సీలో కూడా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏపీపీఎస్సీలో. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2016 ప్రిలిమ్స్ ఇచ్చింది. ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ యూ మోస్ట్ లైక్లీ టు కమ్ అక్రాస్ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్. ఓకే,
ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ ఫ్రమ్ ఏపీపీఎస్సి. అండ్ డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. Recently, our scientists have discovered a new and distinct species of banana plant which attains a height of about 11 meters and has orange colored fruit pulp. In which part of the India has it been discovered? ఇలాగా అగైన్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇందాక మనం యూపీఎస్సీ సిఎస్సి 2016లో ఈ పర్టికులర్ ఫార్మాట్ చూసుకుంటే, ఇందాక మనం చూసినట్టు కేపీఎస్సీ 2017లో కూడా ఇలాగ లొకేషన్ బేస్డ్ ఎక్కడ స్పీసీస్ ఫైండ్ అవుట్ చేశారనేది వచ్చింది. దీని లింక్ ఎక్కడ ఉందంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2016 ప్రిలిమ్స్. ఇది ఎప్పుడు అడిగారు? కేపీఎస్సీ 2017లో అడిగారు. కాబట్టి ఇలాంటి ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది ఏపీఎస్సీలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రీసెంట్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ డిక్లేర్డ్ ఎ పర్టికులర్ బటర్ఫ్లై యాజ్ స్టేట్ బటర్ఫ్లై. ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి హిందూ న్యూస్ పేపర్ అనేది రెగ్యులర్గా చదవాలి. నెక్స్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2015 ప్రిలిమ్స్ చూడండి. విత్ రిఫరెన్స్ టు డుగాంగ్ ఏ మ్యామల్ ఫౌండ్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ చూసారా, ఒక పర్టికులర్ మ్యామల్ నుంచి బేసిక్ లెవెల్లోనే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, అయితే దీంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఇస్తేనే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి మీరు ఎలాగా చేయగలరు అనేది మీకు తెలుసు కాబట్టి అది మీకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తే అందరూ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇచ్చిన క్వశ్చన్స్ మీకు ఎక్స్ట్రా మార్క్స్ని తీసుకొస్తే అవే మీకు కాంపిటీషన్ కూడా బీట్ అవుట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది యూపీఎస్సీ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే వేరే సెట్ పిఎస్సీ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే ఏపీపీఎస్సీ ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా మీకు టోటల్ ట్రెండ్ అనాలిసిస్ అంతా కూడా మీకు చెప్పాను. సో ఈ పర్టికులర్ కేటగిరీని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే ఈ కీవర్డ్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మీకు ఇవి లింక్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ వీటి నుంచి మీకు క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ రివ్యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.